Hi and welcome to a brand new episode of Jagadam. Last week చాలా టైట్గా పోటీ జరిగి ఒక ఎపిసోడ్ బాయ్స్ ఒక ఎపిసోడ్ గర్ల్స్ గెలిచారు. లాస్ట్ వీక్ గర్ల్స్ were leading by 3.5 points only. గర్ల్స్ బాయ్స్కి ఇళయరాజా స్పెషల్ థీమ్ ఇచ్చారు అండ్ బాయ్స్ ఓన్లీ 10 pointsే బెట్ కట్టారు. సో ఈరోజు కూడా అంత టైట్గా పోటీ జరుగుతుందా లేదా చూద్దాం. అరే ఏమైంది, నా క్యాసెట్ మాత్రం ఇక్కడ ఇరుక్కుపోయింది. నేను మాత్రం ఈ పాటలతో రిస్క్స్ తీసుకోకుండా అసలు విషయానికి వచ్చేస్తాను. మధురై దగ్గర పొన్నపురం అనే ప్లేస్లో చిన్న ఊర్లో పుట్టిన ఈయన ది ఫేమస్ మ్యూజిక్ మాస్ట్రో ఇళయరాజాగా ఎదిగారు. ఈయన పేరులోనే ఉందండి అసలు ఆ లయాలకి రాజా. ప్రదీప్ ఏం చెప్పారా, వదిలేండి, నా గొప్పతనం ఎప్పుడు మీకు చెప్తూనే ఉంటాను. అసలు విషయానికి వస్తే ఈయన పాటలు భాషా భేదాలు లేవు, హీరోలు భేదాలు లేవు, అన్ని భాషల్లో అన్ని హీరోలకి ఇరగదీసేశారు మ్యూజిక్. ఇప్పటికీ ఆయన మ్యూజిక్ చాలామందికి మోస్ట్ వాంటెడ్ సాంగ్స్ అనమాట. ఈ సాంగ్స్తో మన కత్తి లాంటి కుర్రాళ్ళు అందమైన అమ్మాయిలు పెర్ఫామ్ చేస్తే ఎలా ఉంటుంది, వాళ్ళు ఏం చేస్తారో ఎదురు చూడాలి. లెట్స్ వాచ్. అవును, ఇంతకీ ఫస్ట్ వస్తున్న వాళ్ళ గురించి చెప్పాలి కదా. ఫస్ట్ రాబోతున్నాడు మా కౌశిక్. వెరైటీగా డ్రెస్సింగ్ లో ఉన్నాడు, బొమ్మ కూడా ఉంది. రండి సార్. తూర్పమ్మ దక్షిణమ్మ పడమరమ్మ ఉత్తరమ్మ, తూర్పమ్మ దక్షిణమ్మ పడమరమ్మ ఉత్తరమ్మ, పారాహుషార్ అంబారి ఏనుగునెక్కి అందాల మాయువరాజు, అంబారి ఏనుగునెక్కి అందాల మాయువరాజు ఊరేగుతూ వచ్చేనమ్మా పారాహుషార్. తూర్పమ్మ దక్షిణమ్మ పడమరమ్మ ఉత్తరమ్మ, తూర్పమ్మ దక్షిణమ్మ పడమరమ్మ ఉత్తరమ్మ, పారాహుషార్. అంబారి ఏనుగునెక్కి అందాల మాయువరాజు, అంబారి ఏనుగునెక్కి అందాల మాయువరాజు ఊరేగుతూ వచ్చేనమ్మా పారాహుషార్. మేడం అండ్ సార్ ఎందుకు అంత సీరియస్గా ఆలోచిస్తున్నారు?
ఎందుకు అంత సీరియస్గా ఆలోచిస్తున్నారు మీరు? ఫ్లాష్ బ్యాక్లో వెళ్తున్నాను. వెళ్ళిపోయారా? నేను ఇప్పుడిప్పుడే కోలుకుని వచ్చేసాను. మీరు వచ్చేసి ఎలా ఉంది ఈ పర్ఫార్మెన్స్ చెప్పరా? మేడం గారు ఫస్ట్ చెప్తారు. ఎందుకు ఈ సాంగ్ తీసుకున్నారు? పర్సనల్గా నాకు ఈ పాట చాలా ఇష్టం. ఓకే. సెకండ్ ఇళరాజా గారి కంపోజిషను. ఈ సాంగ్లో చిరంజీవి గారి యాక్షన్ అంటే చాలా ఇష్టం అండి. అందుకోసం ఈ పాట ఎంచుకున్నాను. బాగానే ఉంది. ఇట్స్ నాట్ అంటే ఏంటంటే డ్యాన్స్ థీమ్ కదా, దీంట్లో డ్యాన్స్ కొంచెం ఆస్కారం తక్కువ ఉంది అవును మేడం కదా. కరెక్టే. అంటే టైమింగ్, మూమెంట్స్, ఎక్స్ప్రెషన్స్ అన్నీ బాగున్నాయి. థ్యాంక్ యూ మేడం. కౌశిక్, దీంట్లో బ్యాకప్ ఎందుకు తీసుకోలేదు మీరు ఈ సాంగ్లో? చూసేటప్పుడు కొంచెం కంప్లీట్ స్టేజ్ కొంచెం ఎంటీగా కనిపించింది. నథింగ్ మచ్ టు హ్యాపెన్ ఎక్సెప్టింగ్ వన్ పర్సన్ డూయింగ్ ఎవ్రీథింగ్. వేరే ఏమీ యాక్టివిటీస్ లేదు అక్కడ, మీరు మాత్రం చేస్తున్నారు. నెక్స్ట్ టైం ప్లీజ్ తప్పకుండా ఇవన్నీ జాగ్రత్తలు తీసుకుంటాం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. సో మ్యామ్, స్కోర్? I give 8 points. I give 7. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ. నెక్స్ట్ కూడా ఇంకో వాళ్ళు రాబోతుంది అంటే ది అన్నానంటే మీకు అర్థమైపోయి ఉంటుంది. ఎవరో చెప్పే ముందు బ్రేక్ తీసుకుంటే ఎలా ఉంటుంది అంటారు? లెట్స్ టేక్ ఎ షార్ట్ బ్రేక్. ఎక్కడో మీకు మూమెంట్ చేసేటప్పుడు యూ వెంట్ రాంగ్, యూనో. ఏమో వెరైటీ అనిపించలేదు, చాలా ఫ్లాట్గా ఉంది సాంగ్. ఎక్కడ అసలు వెల్కమ్ బ్యాక్ టు జగడం. నెక్స్ట్ రాబోతోంది కూడా కే ఫర్ కరుణ. మా కరుణ రెండమ్మా. ఇన్నాళ్ళు గుర్తొచ్చానా నీకు? నన్ను చూడాలని కూడా అనిపించలేదు కదా. సర్లే, ఎలాగో వచ్చావు కదా, కొన్నాళ్ళు ఇక్కడే ఇలాగే ఉండు. మన ఇద్దరు ఏం చక్క ఆడుకోవచ్చు. కవ్వింత కావాలిలే, ఒళ్ళంత తుళ్ళింత రావాలిలే. జల్లంత కవ్వింత కావాలిలే, ఒళ్ళంత తుళ్ళింత రావాలిలే. ఉరుకులు పరుగులు, ఉడుకు వయసు దుడుకుతనము నిలవదు. తొలకరి మెరుపులా ఉలికి పడిన కలికి సొగసు కొండమ్మ కోనమ్మ మెచ్చిందిలే. ఎండల్లో వెన్నెల్లు తెచ్చిందిలే, కొండమ్మ కోనమ్మ మెచ్చిందిలే. ఎండల్లో వెన్నెల్లు తెచ్చిందిలే. చుట్టలాగొచ్చి చూసి వెళ్ళిపోతావేంటి? కాసేపు నాతో ఉండొచ్చుగా. నీ సొమ్ము ఏమైనా పోయిందా? గలగలా చిలిపిగా పిలిచిన గాలు వానలు, చిటపటా చినుకులే చిలికిన మనసు ఆగదు. ఇదేమి ఎల్లరు తనువు నాగదు, అదేమి తాకిదు. తోలు చాటుకుంట మల్లిదే ముద్దులాడి వెళ్ళడాయ కళ్ళేని దేవుడెందుకో మరి. జల్లంత కవ్వింత కావాలిలే, ఒళ్ళంత తుళ్ళింత రావాలిలే. జల్లంత కవ్వింత కావాలిలే, ఒళ్ళంత తుళ్ళింత రావాలిలే. ఉరుకులు పరుగులు, ఉడుకు వయసు దుడుకుతనము నిలవదు. తొలకరి మెరుపులా ఉలికి పడిన కలికి సొగసు కొండమ్మ కోనమ్మ మెచ్చిందిలే. ఎండల్లో వెన్నెల్లు తెచ్చిందిలే, కొండమ్మ
బాబు ఎవరే అక్కడ గొడుగు పట్టరండి, వర్షంలో బాగా తడిసిపోయారు మేడం గారు. వర్షం ఇక్కడ అంతా. సో జడ్జెస్, మొత్తానికి ఇంత వర్షం ఆగిపోతే తిట్టి మళ్ళీ తెప్పించుకున్నారు ఇప్పుడు వర్షాన్ని. హౌ వాజ్ దాట్? గుడ్. థ్యాంక్ యూ. కరుణ గారు, బిగినింగ్లో రెండు మిస్టేక్, ఆన్ ద హోల్ 2-3 మిస్టేక్స్ ఉంది. ఫస్ట్ బిగినింగ్ వచ్చారు కదా మీరు, వచ్చిన తర్వాత యూ వాంటెడ్ టు స్టార్ట్ ఇట్, బట్ మ్యూజిక్ వాస్ నాట్ దేర్. డైలాగ్ క్వశ్చన్ వచ్చింది, దెన్ అగైన్ యూ స్టార్టెడ్ ఇట్. అండ్ తర్వాత ఎక్కడో మీకు మూమెంట్ చేసేటప్పుడు యూ వెంట్ రాంగ్, యూనో. లాస్ట్ పల్లవిలు అనుకుంటా మూమెంట్ చేసేటప్పుడు, ఇది ఇట్లాంటి ఏదో మూమెంట్ చేసేటప్పుడు యూ హ్యాడ్ didn't complete it, something like that. So 2-3 చోట్ల you just forgot it. Good. Good. థ్యాంక్ యూ. మీరే కదా సెలెక్ట్ చేసుకున్నారు ఇళయరాజా సాంగ్స్ అని. అవును. మరి ఎందుకు ఇంక మంచి సాంగ్స్ సెలెక్ట్ చేసుకుని ఉండొచ్చు కదా. ఇది చేస్తే బాగుంటుంది. మధ్యలో ఇళయరాజా స్పెషల్ చాలా సాంగ్స్ ఉన్నాయి, కానీ రెగ్యులర్గా లేదు. మధ్యలో మేము యాడ్ చేయాలనుకున్న బిట్స్ దీంట్లో ఉన్నాయి అనమాట ఈ సాంగ్లో, అందుకని ఈ సాంగ్ సెలెక్ట్ చేసుకున్నాం. ఏమో వెరైటీ అనిపించలేదు, చాలా ఫ్లాట్గా ఉంది సాంగ్ ఎక్కడ అసలు. నెక్స్ట్ టైము కొంచెం బాగా దమ్ముండే పాటలు తీసుకోవాలి, అప్పుడు మీరు కూడా ఎంజాయ్ చేస్తారు చేయడం. పాట వినడానికి బాగుంది, బట్ చూడడానికి అంత ఇంప్రెసివ్గా లేదు. ఓకే, నేను 7 points ఇస్తున్నాను. థ్యాంక్ యూ. నేను మీకు 7 points ఇస్తున్నాను. థ్యాంక్ యూ సార్. హరి ఓం హరి ఓం హరి ఓం ఇలా ముక్కుతో పాడడానికి నేను కొంచెం ప్రాక్టీస్ చేయాలనుకుంటున్నాను. అప్పటి వరకు లెట్స్ టేక్ ఎ షార్ట్ బ్రేక్. సో సడన్గా మీరు చిన్న ఎక్స్ప్రెషన్ ఏదైనా జర్క్ చేస్తే కూడా దే గెట్ డైవర్టెడ్ లైక్ మీ. డ్యూయట్ అంటే ఇలాగుండాలి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్. వెల్కమ్ బ్యాక్ టు జగడం. ఇప్పటివరకు మాటలతో ఫైటింగ్లు చేసుకున్న మన పార్టిసిపెంట్స్ డ్యూయట్ అనగానే ఇద్దరు కలిసి పెర్ఫామ్ చేయబోతున్నారు, అది కూడా డ్యూయట్లో. ఇటు పక్క నుంచి మా ఇంద్రనీల్ రాబోతుంటే ఇటు పక్క నుంచి రజనీ వస్తుంది. వీళ్ళ దెబ్బలు ఎలా ఉంటాయో. ఎంత లేతగా ఉన్నదే మొగ్గ, వయ్యారాల వెల్లువా వాటేస్తుంటే వారెవా, అమ్మ నీనున్న నీ బుగ్గ ఎంత లేదగా ఉన్నదే మొగ్గ. చిట్టపట నడుముల ఊపులు ఒక ఇరుసున్న వరసలు కలవగా, ముసిరిన కసి కసి వయసులో ఒక యదనస పదనిస కలవుగా, కాదంటూనే కలబడు అది లేదంటూనే ముడిపడు, ఏమంటున్నా మదనుడు తెగ ప్రేమించాక వదలడు, చూస్తా సొగసు కోస్తా వయసు నిలబడు కౌగిట, అబ్బని తీయని దెబ్బ
నీ బుగ్గ ఎంత లేతగా ఉన్నదే మొగ్గ పురుషుల్లో నా పొంగవా పులకింతుస్తే ఆగవా వయ్యారాల వెల్లువా వాటేస్తుంటే వారెవ్వా అబ్బని తీయని దెబ్బ ఎంత కమ్మగా ఉంది రోయప్ప అమ్మ నేనున్న నీ బుగ్గ ఎంత లేతగా ఉన్నదే మొగ్గ అబ్బా జబ్బా దబ్బా అసలు ఎవరైనా దెబ్బ కొడితే ఇంత తీయగా ఉంటుందని నాకు ఇప్పుడే తెలిసింది. ఎవరైనా కొడితే కోపడతారు. మీరేంటండి ఇంత స్వీట్గా డ్యాన్స్ చేశారు? ముందుగా అసలు మిమ్మల్ని కాదు, నా నుంచి అలా చూస్తున్నారు మీ పెర్ఫార్మెన్స్ని. కెప్టెన్ జీ కైసాదా? చాలా 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 బాగుంది, నాకు చాలా నచ్చింది. మీ పెర్ఫార్మెన్స్ చూసి ఆవిడ రాని తెలుగు కూడా వచ్చేసింది ఆఖరికి. ఏం జరుగుతుంది ఇక్కడ నాకేం అర్థం అవట్లే. కెప్టెన్ జీ, కెప్టెన్ ప్రభాకర్ గారు. ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ అయిన నుంచి ఇప్పటి వరకు ప్రతి ఎపిసోడ్లోనూ డ్యూయట్ వస్తుంది. బిఫోర్ మనసా నువ్వు ఉండే చోటే చెప్పమ్మా అనే పాట ఎరగదీసేశారు మన వాళ్ళు. దాని తర్వాత ఇంకా ఆ సాంగ్ని మనం బీట్ చేయలేమో అని ఇప్పటివరకు అనుకున్నాను నేను, బట్ వీళ్ళిద్దరు బీట్ చేసేసారు ఆ సాంగ్. From long time I'm not saying it. Cutie. బ్యూటీ సూపర్ చేసింది. You not stop. No, Rajini. I'm saying Rajini. Beauty. Oh, okay. Then okay. నాకేం అర్థం అట్లే. ఇటు నుంచి వీళ్ళు క్యూటీ అంటారు, అటు నుంచి వాళ్ళు క్యూటీ అంటారు. నన్నే వదిలేశారు. నేను జడ్జెస్తో మాట్లాడుకుంటాను. సో జడ్జెస్, Bullseye. Exam target. Fat. Straight there. Plus mark में डपाक. Superb. क्या बात है. What a target, man. Exact target. దీని బ్యూటీ ఏంటంటే నేను వాచ్ చేస్తున్నాను అంటే రొమాంటిక్ సాంగ్ ఇద్దరు చేసేటప్పుడు రిథమిక్ రొమాంటిక్ సాంగ్ విత్ లిటిల్ బిట్ ఆఫ్ ప్యాషన్ అంటే క్లోజ్ మూమెంట్స్ అన్నమాట. చేసేటప్పుడు ఎగ్జాక్ట్ లెవెల్ ఉండాలి ఇద్దరికి, కాంబినేషన్ రిథమ్ లెవెల్. తర్వాత మూమెంట్ చేసేటప్పుడు ఎంత కొట్టాలో అంత ఎక్కువ కొడితే ఆవిడికి నొప్పేస్తుంది దెబ్బ. సో ఎగ్జాక్ట్. సో దట్ గాయ్ వాజ్ మెయింటైనింగ్ ఫెంటాస్టిక్లీ. సూపర్ ఇస్ మెయింటైన్. एकदम कट टू कट किया इसने. माइंड ब्लोइंग. Superb job, man. You are a real. You're like you're acting like a real professional dancer now, huh? Wow, thank you. Using all your experience, your classical experience, everything, and apt. Both of you were performing very apt. Chala correct performance చేశారు ఇద్దరు. రజనీ గారు, ఆఫ్టర్ సో మెనీ ఎపిసోడ్స్, సో మెనీ డాన్సెస్ యూ హవ్ డాన్స్, ఇది దీంట్లో చాలా బాగా ఎక్స్ప్రెషన్తో డాన్స్ చేశారు. థ్యాంక్ యూ. ఎందుకంటే ఏదో ఒకటి చెప్పాలి, ఎప్పుడైనా ఒకసారి ఏదో మిస్టేక్ చేస్తున్నారు. నేను వెయిట్ చేశాను లాస్ట్ దాకా, కానీ మీరు మిస్టేకే చేయలేదు. థ్యాంక్ యూ. 2-3 మిస్టేక్ చేశారు, బట్ దట్ ఈస్ ఆల్సో నాట్ యువర్ మిస్టేక్, నాట్ డాన్స్ మిస్టేక్. ఇట్ ఈస్ యువర్ డ్రెస్సెస్ మిస్టేక్. నీచే యాజ్ వెల్ as ऊपर ఆల్సో. అప్పుడప్పుడు యూనో కాన్సన్ట్రేషన్ నాకు తెలుస్తుంది. యూ జస్ట్ టర్న్ లైక్ దాట్ అండ్ యూర్ పుట్టింగ్ ఇట్ అండ్ అగైన్ యూ డిడ్ ఇట్. వెరీ గుడ్ మేనేజ్మెంట్. అదర్వైజ్ ఇట్ వాజ్ మార్వలస్, ఎక్సలెంట్. అదర్ కొట్టేశారు. థ్యాంక్ యూ. డ్యూయట్ అంటే ఇలాగుండాలి. థ్యాంక్ యూ. Thank you very much. సూపర్ పర్ఫార్మెన్స్ అండ్ ద కోరియోగ్రఫీ చాలా బాగా చేశారు. కోరియోగ్రఫీ Sagar. నేను 9 పాయింట్స్ ఇస్తున్నాను. రజనీకి 9 పాయింట్స్, ఇంద్రనీల్కి 9 పాయింట్స్. థ్యాంక్ యూ సో మచ్. బిఫోర్ గివింగ్ మై పాయింట్స్, కొరియోగ్రాఫర్కి మీరు మైక్ ఇస్తే నిజం చెప్పాలయ్యా, నువ్వు అబద్ధం చెప్పకూడదు. ఎంతసేపు పట్టింది ఆవిడని ట్రైనప్ చేయడానికి? 2 days సార్. ఎస్ 2 days. 24 అవర్సా? 24 అవర్స్. ఓన్లీ 2 days సార్. అదే 24. Just 3 hours. ఓన్లీ డేసా? Total 6 hours. మాకు ఇచ్చిన టైం 3 hours సార్. ఏంటయ్యా మళ్ళీ తగ్గిపోతున్నా? 1 hour చెప్పాక 1 hourలో ఎంత రాదు. పర్ డే 3 hours సార్. పర్ డే 3 hours. సో 6 hours ఆఫ్ ట్రైనింగ్. ఎస్ సార్. దాంట్లో ఇద్దరు ఉన్నారా ట్రైనింగ్లో?
చెప్పు కరెక్ట్గా. కొన్నిసార్లు మాత్రమే ఉన్నారు. ఆయన ఏం చేయడు, ఓన్లీ హైటే. కొన్నిసార్లు మాత్రమే ఉన్నారు సార్. ఓకే. ఇద్దరు కలిసి చేయడం అనేది టైమింగ్ తక్కువ. ఇద్దరు కలిసి చేసింది, బట్ దాంట్లోనే మీరు చాలా కరెక్ట్గా ప్రూవ్ చేశారు ఇద్దరిని. ద క్రెడిట్ గోస్ టు యూ. థ్యాంక్ యూ. కొరియోగ్రాఫర్కే క్రెడిట్ పోతుందండి, ఎందుకంటే మీరు ఎంత బాగా వాళ్ళిద్దరిని కాంబినేషన్, ఇద్దరు ఆపోజిట్ పార్టీస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ థింక్ దిస్ క్రెడిట్ గోస్ టు యూ కంప్లీట్లీ. దిస్ 9+, I give them 9+9 for you. Only because I know he is a very good dancer and she is a okay dancer, but ఆవిడ్ని కూడా మంచి డాన్సర్గా మీరే తయారిచ్చారు. So the credit goes to you. Thank you. Keep it up. థ్యాంక్ యూ సో మచ్, చాలా బాగా చేశారు. కంగ్రాచులేషన్స్. హబ్బని తీయని దెబ్బ. అసలు ఈ పాట విన్నాక నాకు కూడా ఒక హీరోయిన్తో డ్యూయట్ వేయాలండి. నేను హీరోయిన్ ఎత్తుకొస్తాను, మీరు బ్రేక్ తీసుకోండి. సువ్వి సువ్వి సువ్వాలమ్మ సీతాలమ్మ గువ్వ మువ్వ సవ్వాడల్లి నవ్వాలమ్మ. మీలో కమల్ హాసన్ని చూశాను, లేకపోతే కమల్ హాసన్లో మిమ్మల్ని చూశాను. నేను పుత్తడి బొమ్మ పేరు చిత్తడి రెమ్మ గుమ్మడి గుమ్మ రసదానిమ్మ. నాకు ఈ సాంగ్ నచ్చలేదు, ఎందుకంటే నాకు ఈ సాంగ్ తెలీదు, ఈ సాంగ్ గురించి తెలీదు. సినిమా సూపర్, చూస్తే తెలుస్తుంది. డైరెక్టర్ క్రియేటివిటీ సూపర్. ఎక్కడ దొబ్బాడో. వెల్కమ్ బ్యాక్ టు జగడం. అదిరిపోయే డ్యూయట్ పెర్ఫార్మెన్స్ చూసిన తర్వాత నెక్స్ట్ సోలోస్లో రాబోతున్న వాళ్ళు మా కళ్యాణ్. ఆయన డ్రెస్సు, గొడుగు, బిందె సెటపే డిఫరెంట్గా ఉంది. నాకేదో డౌట్గా ఉంది, మీరు రండి సార్. చాలా బాగా పాడుతున్నారే. పైషడ్యం మందరం. చూడండి. ని సరి మ పని సరి ని రి రి సని ప మ పని సా ని ప మరి మరి ని సా తా నా 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 తా నా నా తదరే నా సువ్వి సువ్వి సువ్వాలమ్మ
వదిలేశాడా గుండెలేని మనిషల్లే నిన్ను కొండా కోనల కుదిలేశాడా అగ్గిలో నాడుకి పువ్వు మొగ్గాలగా తెలిన నువ్వు నెగ్గేవమ్మా ఒకనాడు నింగి నేల నీ తోడు నెగ్గేవమ్మా ఒకనాడు నింగి నేల నీ తోడు సువ్వి 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 సువ్వాలమ్మ సీతాలమ్మ కమల్ హాసన్ సాంగ్ కి ఆ స్టెప్ వేసారే అసలు అడ్డాడే. ఒకసారి మళ్ళీ అండి ఆ స్టెప్ ఇద్దరం కలిసి చేద్దాం. సువ్వి సువ్వి కమాన్. సువ్వి సువ్వి సువ్వాలమ్మ సీతాలమ్మ. సూపర్. సో జడ్జెస్, గొడుగబ్బాయి బిందమ్మాయి ఎలా చేశారు? 20 years బ్యాక్ నన్ను తీసుకెళ్ళిపోయారు. నేను మర్చిపోయాను యాక్చువల్లీ. పిక్చర్ చూసి చాలా రోజులు చెప్పింది కదా, ఐ జస్ట్ ఫర్గాట్ ఇట్. తర్వాత అనిల్ కపూర్ హిందీ కూడా చూసాము, ఫర్గాట్ మైండ్ నుంచి వెళ్ళిపోయింది. మళ్ళా గుర్తుకొచ్చింది మీ పర్ఫార్మెన్స్ చూసి. అంత బాగా చేశారు మీరు. యాక్టర్ కమ్ డాన్సర్ చేస్తే ఎట్లా ఉంటుంది, గుడ్ యాక్టర్ హూ బికమ్స్ అ గుడ్ డాన్సర్, ఇద్దరు కలిపి మీలో చూశాను నేను. థ్యాంక్ యూ సో మచ్. డాన్స్ చెయ్యడం అనేది ఒక పెద్ద ఆర్ట్ అన్నమాట. అది అందరూ ఎవ్రీబడి కాన్ బికమ్ అ డాన్సర్, ఎవ్రీబడి కాన్ గెట్ రిథమ్. చాలామంది హీరోస్, ఐ కాంట్ నేమ్ ఇట్, చాలామంది యాక్టర్స్, బ్యూటిఫుల్ యాక్టర్స్ కాంట్ డాన్స్. వాళ్ళకి డాన్స్ రిథమే రాదు. ఐ కాంట్ నేమ్ దెమ్. దే కాంట్ డాన్స్, దే డోంట్ హ్యావ్ రిథమ్, దే కాంట్ మూవ్. బట్ మీకు భగవంతుడు ఒక గిఫ్ట్ ఇచ్చాడు. యూ కెన్ డాన్స్ యాజ్ వెల్ యాజ్ యూ కెన్ యాక్ట్. థ్యాంక్ యూ సో మచ్. That's the biggest gift in your life. థ్యాంక్ యూ. కళ్యాణ్, మీలో కమల్ హాసన్ని చూశాను, లేకపోతే కమల్ హాసన్లో మిమ్మల్ని చూశాను. నేను తదరే నా ఇది చాలా ఫ్యాంటాస్టిక్. థ్యాంక్ యూ. ఐ సిన్సియర్లీ గివ్ యూ 10 points. థ్యాంక్ యూ, థ్యాంక్స్ అ లాట్. థ్యాంక్ యూ మేడం. If you don't dance for this number also, we felt that you danced. So straight away from my heart, I give you 10 points. మరి నెక్స్ట్ రాబోతున్న శ్రీనిధి గారు, మీరు కూడా మార్క్స్ కొట్టేయండి. రండి. నీపై మనసు పెట్టాను, నీకై వయసు తెచ్చాను, నాతో కల
ఏం చేసిర్రు, మస్తు చేసిర్రు మీరైతే. మొత్తం ఇలా ఇచ్చేసిర్రు, మస్తు చేసిర్రు. తెగ నచ్చేసింది నాకు. ఇక జడ్జెస్కి ఎట్లా నచ్చిందో ఏమో. సారు ఎట్లా నచ్చింది? చాలా బాగా నచ్చింది. Thank you. వెరీ వెరీ క్యూట్. Thank you. ఈ ఫుల్ క్రెడిట్ యాక్చువల్లీ మీ కోరియోగ్రాఫర్ పోతుంది. Michael Master. నిధికి ఏం వస్తుంది ఏమి రాదు అని ఫుల్గా స్టడీ చేసి నీట్గా పర్ఫెక్ట్ కొరియోగ్రఫీ చేసుకున్నారు. Thank you. Nidhi, for the first time, I think you caught all the ahas and oohs and ehs, all expressions. ఫస్ట్ టైం మీరు అన్ని ఎక్స్ప్రెషన్ కరెక్ట్గా పట్టుకున్నారు. ఎస్పెషలీ ఫస్ట్ చరణాలు అనుకుంటాను కింద కూర్చొని ఏదో మూమెంట్ చేశారు కదా, అప్పుడు భలే బాగా చేశారు. Thank you. సాంగ్ సెలెక్ట్ చేసినప్పుడు నాకు ఈ సాంగ్ నచ్చలేదు, ఎందుకంటే నాకు ఈ సాంగ్ తెలీదు, ఈ సాంగ్ గురించి తెలీదు. సో మాస్టర్ అంటే నా మీద వదిలేయండి 10/10 వస్తుంది, నా మీద నమ్మకం పెట్టండి. లాస్ట్ ఎపిసోడ్లో కూడా అదే జరిగింది. సో ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఎవ్రీబడి ఐ వాంట్ టు సే సారీ చెప్పాలనుకుంటున్నాను, ఎందుకంటే నాకు సాంగ్ సెలెక్షన్ ఫస్ట్ నచ్చలేదని చాలా మాస్టర్కి టెన్షన్ పెట్టాను. సారీ మాస్టర్. వెరీ నైస్. అయితే మొన్న సాంగ్ సెలెక్ట్ చేశారు అండ్ అఫ్ కోర్స్ శ్రీనిధి ప్లస్ పాయింట్స్ మైనస్ పాయింట్స్ అన్ని మైండ్లో పెట్టుకొని కోరియోగ్రాఫ్ చేశారు చక్కగా. అండ్ నిధి కూడా చాలా బాగా చేసింది. థ్యాంక్ యూ సో స్కోర్స్ 8 points. ఈవెన్ ఐ గివ్ 8 points. థ్యాంక్ యూ సో మచ్. కంగ్రాట్స్ నిధి అండ్ ఆల్ ది బెస్ట్. బ్రేక్ కావాలా? తీసుకో. బోటనీ పాఠముంది మేటనీ ఆట ఉంది దేనికో ఓటు చెప్పరా. హిస్టరీ లెక్చర్ ఉంది మిస్టరీ పిక్చర్ ఉంది సోదరా ఏది బెస్ట్. So all of you together are excellent. Sir, thank you very much. బ్రేక్ అయిందా? మరి తప్పుకో. ఎస్, వెల్కమ్ బ్యాక్ టు జగడం. ఇప్పుడు రాబోతున్నారు అసలైన వాళ్ళు. బాయ్స్ గ్రూప్ మొత్తం కలిసి ఇళయరాజా సాంగ్కి దుమ్ము దులుపుతారంట. రండి బాయ్స్. బోటనీ పాఠముంది మేటనీ ఆట ఉంది దేనికో ఓటు చెప్పరా. హిస్టరీ లెక్చర్ ఉంది మిస్టరీ పిక్చర్ ఉంది సోదరా ఏది బెస్టురా. బోటనీ క్లాస్ అంటే బోరు బోరు, హిస్టరీ రుస్టు కన్నా రెస్ట్ మేలు. పాటలు ఫైటులున్న ఫిల్ము చూడు, బ్రేకులు డిస్కోలు చూపుతారు. జగడ 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 జాం జగడ 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 జాం జగడ 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 జాం జగడ 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 జాం. అయ్యో మార్చునే తలుచుకుంటే మూర్చలే ముంచుకొచ్చే మార్గమే చెప్పు గురువా. తాళం రాజు మార్చి తాళంలో పడరా. మార్చునే తలుచుకుంటే మూర్చలే ముంచుకొచ్చే మార్గమే చెప్పు గురువా.
కొండలా కోర్సు ఉంది ఎంతకి తగ్గనంది ఏందిరో ఎంత గొడవ ఎందుకీ వైరాన్న వెర్రి నాన్న కళ్ళరా సులువైన దారిలో నాయ్ ఉందిగా సెప్టెంబరు మార్చి పైన వాయిదా పద్ధతుంది దేనికైనా మాక్సిమం మార్కులిచ్చు మ్యాథ్స్ లో ధ్యాస ఉంచు కొద్దిగా ఒళ్ళు పంచరావు రే తందనా దందన తందనా దందన తందనా దందన గ్రాఫుపై ఉన్న శ్రద్ధ గ్రాఫుపై పెట్టు కాస్త ఫస్ట్ ర్యాంకు పొందవచ్చు తందనా దందన తందనా దందన తందనా దందన ఏం సార్ లెక్కలో ఎక్కాలో తెల్వనోళ్ళు లక్కుతోని లక్షలల్ల మునిగిపోతారు పుస్తకాలతో కుస్తీలు పట్టేటోళ్ళు సర్కారీ క్లర్కులయ్యి మురిగిపోతారు జగడ 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 జా 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 యాసు మాసు మిక్సు రీమిక్సు కాలేజు మీ కాలేజ్లో అబ్బాయి కూడా చాలా పెద్ద అబ్బాయి చాలా మొద్దబ్బాయి పెద్దబ్బాయి కాదు. ఆయన ఏమన్నా నాకేసి అదో రకంగా చూస్తున్నారు, నాకు కొంచెం డేంజర్గా ఉంది. మీ కాలేజు మీ ఫ్రెండ్షిప్ చాలా బాగుంది, బాగా చెప్పారు అబ్బాయికి. మేము కూడా అదే చేసేవాళ్ళం. వెరీ గుడ్. సో జడ్జెస్, ఈ బ్యాచ్ ఎలా ఉంది? యునైటెడ్ వి స్టాండ్, డివైడెడ్ వి ఫాల్. So all of you together are excellent. Sir, thank you very much. A bunch of five-man army. చాలా బాగుందయ్యా. మీ ఒక్కొక్క క్యారెక్టర్ని పర్ఫెక్ట్గా మీరు ఎక్స్పోజ్ చేసుకున్నారు. కళ్యాణ్ తన క్యారెక్టర్ కరెక్ట్ చేశాడు. కౌశిక్ ద కెప్టెన్ అండ్ మిస్టర్ 6 footer 6 feet అండ్ దెన్ 6'4" అండ్ హీ అందరు పర్ఫెక్ట్గా మీ క్యారెక్టర్స్ పర్ఫెక్ట్గా చేశారు. సూపర్. ఒక మంచి కాలేజీకి వెళ్తే ఒక న్యూసెన్స్ అయిన స్టూడెంట్స్ని చూసాం మేము. థ్యాంక్ యూ సార్. ఇది థియేటర్లో వచ్చేటప్పుడు అంటే టీవీలో వచ్చేటప్పుడు ఎట్లా కట్ చేస్తారని తెలీదు క్రియేటివ్ డైరెక్టర్స్, బట్ మేము లైవ్గా చూసేటప్పుడు ఇట్స్ లైక్ అ మూవీ, స్టేజ్ మూవీ లాగా. ఫ్యాంటాస్టిక్, సూపర్గా ఉంది. ఐ వాజ్ వాచింగ్ అ గుడ్ నైస్ స్పాయిల్డ్ బ్రాట్ kind of a movie. I really enjoyed. Keep it up, boys. You're very good together. అందరు చాలా బాగా చేశారు. మంచి సాంగ్ ఎన్నుకున్నారు. థీమ్ చాలా బాగుంది. మొత్తం అన్ని గ్రూప్స్ లో బాగా హ్యాపీ ఫీల్ అయిన గ్రూప్ ఇదే. చాలా బాగా చేశారు అయ్యా. లోకల్ డిగ్రీ కాలేజ్ బ్యాచ్ అండి. అది చూసాను నేను. లోకల్ గా ఉంది. ఈ బ్యాచ్ లో ఒక అమ్మాయి కూడా ఉందండి అక్కడ. అక్కడి నుంచి కూడా పాట పాడింది. ఆవిడ కూడా జాయిన్ అయిపోయిందండి మీ గ్యాంగ్ లో. మా వాడు క్యాంటీన్ బాయ్, లోకల్ డిగ్రీ కాదు. యాక్చువల్లీ చూస్తే ప్రభాకర్ గారు ఈ ఆ గ్యాంగ్ లో కూడా అట్లాంటి గ్యాంగ్ అది. ఆ కెప్టెన్ ఊరికే సైలెంట్ గా కూర్చుంది అట్ సైడ్. వెరీ గుడ్. ఎవ్రీబడి కంబైన్ టుగెదర్. ఇట్ వాస్ నైస్ షో. థ్యాంక్ యూ. నైస్ గ్రూప్ డాన్స్. చాలా బాగుంది. స్కోర్ సార్? స్కోర్ ఓ 35. I'll give them. Thank you sir. 35. Thank you ma'am. Thanks a lot. మొత్తానికి బాయ్స్ టీమ్ స్కోర్ మాత్రం, దానికంటే ముందు గర్ల్స్ టీమ్ది మాట్లాడుకుందాం. అందమైన అమ్మాయిలు ఇళయరాజా స్పెషల్లో 48 పాయింట్స్. మరి బాయ్స్ 53. కంగ్రాట్స్. ఆల్రెడీ 10 పాయింట్స్ ఛాలెంజ్ చేశారు కాబట్టి ఇటు నుంచి 10 మైనస్, ఇటు నుంచి 10 ప్లస్.
సో ఫైనల్గా బాయ్స్ మీరు ఎపిసోడ్ విన్నర్స్ కాబట్టి నెక్స్ట్ థీమ్ సెలెక్ట్ చేసే ఆ సదవకాశం ఆప్షన్ మీ చేతిలో ఉంది. వెరైటీకి ఈసారి ఏం చేద్దామంటే హీరో స్పెషల్, హీరోయిన్ స్పెషల్. జెంట్స్ హీరో స్పెషల్ చేయొచ్చు, ఏ హీరోదైనా తీసుకొని ఒక సాంగ్ చేసేయచ్చు. ఆ హీరోని ఇమిటేట్ చేయాలనే లేదు, ఒక హీరో సాంగ్ తీసుకొని చేయొచ్చు. వాళ్ళు కూడా ఏదైనా ఒక హీరోయిన్ సాంగ్ తీసుకొని చేసుకోవచ్చు. ఎందుకంటే ఇది పెట్టడంలో ప్రత్యేకత ఏంటంటే ఇందులో మిడ్లే రాదు, ఆ హీరో సాంగే కావాలి కాబట్టి మిడ్లే ఛాన్స్ ఉండదు, ఒకటే సాంగ్ చేయాల్సి ఉంటుంది ఎవరైనా. ఓకే, అది మా కెప్టెన్ గారు బాగా తీవ్రంగా ఆలోచించి చర్చించి దీన్ని చెప్పారు. మరి గర్ల్స్ దీని మీద ఛాలెంజ్ చేయొచ్చు కాబట్టి ఎన్ని పాయింట్స్ ఛాలెంజ్ చేస్తారు? All right, we decided I'll just go with 15 points. That's good. ఈ ఛాలెంజ్ లో బాయ్స్ లీడింగ్ లోకి వస్తారా, గర్ల్స్ లీడింగ్ లోకి వస్తారా, ప్లస్ అవుతుందా, మైనస్ అవుతుందా, ఏం జరుగుతుంది చూడాలంటే మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్ వరకు ఆగాలి. అంటే దాని కీప్ వాచింగ్ జగడం. స్టెప్స్ డిక్ 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 ఇదంతా ఆవిడ ఆల్రెడీ చేసేసింది. Just a bomber, yaar.